హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు స్నీతన్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మన స్టైల్లో సింపుల్గా సాంబార్ ఎలా చేయాలో చూసేద్దాం. ఇంట్లో ఎక్కువ మంది ఉన్నప్పుడు కామన్గా మనం చేసుకునే రెసిపీ సాంబార్. ఎన్ని కూరలు ఉన్నా కానీ సాంబార్ అయితే కంపల్సరీ. ఈరోజు వీడియోలో సింపుల్గా సాంబార్ ఎలా చేయాలో చూసేద్దాం. ఈ సాంబార్ని బ్యాచిలర్స్ అయినా ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. మరి ఇక లేట్ చేయకుండా సాంబార్ ఎలా చేయాలో చూసేద్దాం. ఇప్పుడు ఒక కప్ వరకు కందిపప్పు తీసుకొని ఒకసారి వాష్ చేసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఒక అరగంట తర్వాత పప్పు ఇలా బాగా నానిపోయి ఉంటుంది. ఈ నానబెట్టుకున్న పప్పుని కుక్కర్లో అయినా నార్మల్గా అయినా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. దీనికోసం ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని ఒకసారి వాష్ చేసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఇలా మెత్తగా ఉడికించాక పప్పు గుత్తితో కానీ గరిటెతో కానీ మెత్తగా స్మాష్ చేసుకోవాలి. అలాగే మనం నానబెట్టుకున్న చింతపండు నుంచి తీసిన రసాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. పప్పు అండ్ చింతపండు రసం బాగా కలిసేలాగా కలుపుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర కూడా వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర బాగా వేగాక ఒక కప్పు పచ్చిమిర్చి వేసుకోండి. అలాగే కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోండి. ఈ పచ్చిమిర్చి అండ్ ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఇందులోనే ఒక గుప్పెడు కరివేపాకు యాడ్ చేసుకోండి. అలాగే కచ్చాపచ్చాగా దంచుకున్న 4 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోండి. ఇవన్నీ బాగా వేగాక ఒక స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న ములక్కాయ ముక్కలు అండ్ బెండకాయ ముక్కలు వేసుకోండి. అలాగే ఇందులో కట్ చేసి పెట్టుకున్న సోరకాయ ముక్కలు అండ్ క్యారెట్ ముక్కలను కూడా వేసుకోవాలి. ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. తరువాత ఇందులో రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. ఉప్పును ఇప్పుడే వేసుకోవడం వలన ముక్కలకి ఉప్పు బాగా పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. తరువాత ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. తరువాత ఇందులో ఒక కప్ వరకు కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ టమాటో ముక్కలు బాగా కలిసేలా కలుపుకోవాలి. తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మనం వేసుకున్న ఐటమ్స్ అన్నీ ఇలా బాగా మగ్గిపోయి ఉంటాయి. తరువాత ఇందులో 2 స్పూన్ల వరకు కారం యాడ్ చేసుకొని ముక్కలకు అంతా కలిసిపోయేలా బాగా కలుపుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా ముక్కలకు కారం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. తరువాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న పప్పు అండ్ చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పప్పు అండ్ చింతపండు రసం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. తరువాత సాంబార్ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. తరువాత ఇందులోకి జీలకర్ర అండ్ వెల్లుల్లి దంచి వేసుకోవాలి. దీనివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. సాంబార్ మరిగేలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఒక ప్యాన్లో 2 స్పూన్ల వరకు ధనియాలు తీసుకోండి. అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర కూడా తీసుకోండి. అలాగే ఒక హాఫ్ స్పూన్ మెంతులు అండ్ ఒక హాఫ్ స్పూన్ వరకు మిరియాలు కూడా వేసుకోండి. ఇవి లో ఫ్లేమ్లో మంచి అరోమా వచ్చేంత వరకు వేయించుకోండి. తర్వాత ఫైన్గా పౌడర్ చేసుకొని పక్కనుంచుకోండి. 10 నిమిషాల తర్వాత సాంబార్ ఇలా బాగా మరిగిపోయి ఉంటుంది. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలాను కూడా యాడ్ చేద్దాం. ఈ మసాలా సాంబార్లో బాగా కలిసేలాగా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు మరగనివ్వాలి. 10 నిమిషాల తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీర కూడా చల్లుకోవాలి. సాంబార్ బాగా మరిగితేనే టేస్ట్ బాగుంటుంది అన్న విషయం మాత్రం మర్చిపోకండి. అంతేనండి, బ్యాచిలర్స్ అయిన వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే సాంబార్ రెడీ. ఈ సాంబార్ని రైస్తోనే కాదండి, టిఫిన్స్లో కూడా తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇలా సాంబార్ని ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం స్నీతన్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.